జనారణ్యం కాదు, మృగాలు నరమృగాలు కావు, పక్షులు రాజకీయ పక్షులు కావు. గాలి పళ్ళు పూలతో పాటు నీరు నిప్పు నీడలనిచ్చే ఈ అరణ్యాలలో ఋషులున్నారు, మహాపురుషులు ఉన్నారు. నాది నీదని గిరి తీసుకునే నాగరిక ప్రపంచానికి దూరంగా గిరిలేని గిరిజనులతో పాటు హిమగిరి వంటి వ్యక్తిత్వం గల ధీరులున్నారు. మనిషిని చూసి మనిషే భయపడే మన ప్రపంచాన్ని మార్చటం కోసం చెడ్డవారైన మంచివారున్నారు, మంచివారైన చెడ్డవారున్నారు, రౌడీలు కాని రౌడీలున్నారు. అలాంటి ఒక రౌడీ మా కొండవీటి రౌడీ. సాహసం తరగని పౌరుషం కలిగిన జీవితం మనదేరా. ఆకాశం ఎగసిన సాగరం కలిపిన జాతకం నాదేరా. కొండవీటి రౌడీ నాది మెరుపు దాడి, కొత్తగానే ఢీఢీ కొండలైన పిండి సాహోరే పదరా. చేయి కలిపిన స్నేహితం అడవి ప్రాణుల కంకితం, చొలిని కలిసిన జీవితం కలిని కన్నా శాశ్వతం. ఎగిరే గువ కన్నా స్వతంత్రం నాదిరా. నిన్నే మీద పడినా ప్రమాదం లేదురా. మధ్యారే పదరా పదరా పదరా. కొండవీటి రౌడీ నాది మెరుపు దాడి, కొట్టగానే ఢీఢీ కొండలైన పిండి. అన్నది నామకం మనసురాన ఆయుధం, అడవి కాచిన వెన్నెల కాగులే ఈ జీవితం. పూగే బాగు కన్నా భరోసా నదిరా. తాగే తిడుగు దెబ్బ తమాషా చూడరా. హుషారే పదరా పదరా పదరా. కొండవీటి రౌడీ నాది మెరుపు దాడి, కొట్టగానే ఢీఢీ కొండలైన పిండి సాహోరే పదరా పదరా పదరా.
ఈ అడవిలో జంతువుల్ని పట్టుకునే అధికారం ఎవ్వరికీ లేదు. ఎవడ్రా నువ్వు? ఈ కొండ వీటికి రాజుని, మీలాంటి వాళ్లకు రౌడీ. రేపు వెళ్ళి ఎలుగుబండి వదిలిపెట్టు. అలాగే గురు. నమస్తే నమస్తే రాజాభాయ్. నమస్తే నమస్తే. ఏంటి ఇలా వచ్చారు? మీకోసమే. ఆహా, ఎలా ఉంది మీ సర్కస్ వ్యాపారం? బ్రహ్మాండం బ్రహ్మాండం. మీకు ఈ తర్ఫీదు ఇచ్చిన సింగం పిల్ల ఇప్పుడు రష్యాలో ఉంది. అలాగా? నేను కోతికి ట్రైనింగ్ ఇచ్చానే, అది ఎలా ఉంది? అదా, దాన్ని అప్పుడే అడవిలోకి తరివేశాం బాయ్. ఏం బాయ్? అది ఆడవాళ్ళకి చూసి కన్ను కొడతా ఉంది. అయ్యో, చూశారా నా ట్రైనింగ్? మీరు దాన్ని తరిమేయటం చాలా తప్పు. మీ సర్కస్ లో చాలా మంది పెళ్లి కాని ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి పనికొచ్చేది కదా నా కోతి. నోరు మీరా పురుషోత్తం. ఇంతకీ ఇప్పుడు ఎందుకు వచ్చారు రెహమాన్ గారు? మేము కేరళ నుండి 2 ఏనుగుల్ని తెచ్చాం. దానికి మీరు ట్రైనింగ్ ఇవ్వాలి. రేటు మాట్లాడుకుందామని వచ్చాం. 50,000 అవుతుంది. బాప్రే, చాలా ఎక్కువ. ఎక్కువేం కాదు. ఎంత ఇస్తే ఒక జీవి మీకు బానిస అవుతుంది, ఎంత ఇస్తే దాని స్వతంత్రం ఖరీదవుతుంది. మీరిచ్చే డబ్బు నా కోసం ఇవ్వడం లేదు, మీ స్వార్థం కోసం. కానీ ఆ డబ్బుతో మీలా వ్యాపారం చేయను. నాతో పాటు ఈ అడవుల్లో బతికే నా తోటి వారి క్షేమం కోసం ఉపయోగిస్తాను. ఏనుగుల్ని నా గుమ్మంలో కట్టడానికి ముందు 20,000 అడ్వాన్స్ ఇవ్వండి, లేదా వెళ్ళిపోండి. తప్పేది ఏముంది బాయ్? మనిషి మాట మనిషి వినని ఈ రోజుల్లో మృగాలు మాకి మాట వినేలా చేసి ఇస్తున్నారు. ఇదిగోండి 20,000 అడ్వాన్స్ తీసుకోండి. వచ్చే నెల మీ ఏనుగులు తీసుకెళ్ళండి. మంచిది బాయ్, సలాం. బాయ్ 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 బాయ్. చూడు కోతి బాయ్. ఏయ్, రహమాన్ బాయ్, స్పెషల్ ట్రైనింగ్ కోసం వేరే కోతి ఏమైనా ఉందా? లేదు బాయ్. మరి వీరు? వీరెవరు అని అడుగుతున్నా. నా అసిస్టెంట్. నీలాగే ఉన్నాడు. వస్తాం బాయ్. మంచిది. మీరిద్దరూ ఉండగా కోతులెందుకు? ఏయ్, ఏం లేదు. రాజా, నేనే తర్ఫీదిస్తాను. మీరిద్దరూ అక్కర్లేదు. వాళ్ళు ఏనుగులు అప్పచెప్పింది నాకు. ముందు వాటికి స్నానాలు చేయించి దానాలు పెట్టించు చాలు. రాజా, స్నానం అది కూడా పెద్ద ట్రైనింగే కదా, చేయిస్తాను. ఏనుగు ఏ సోపు ఉపయోగిస్తుంది? ఏదో ఒకటి. సరే, చల్ 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 చల్. ఏ రాజా, ఎప్పుడొచ్చినా తప్పుకుంటాం. మా అయ్య అడిగి రమ్మన్నాడు. మన పెళ్లి మాట ఏమిటి? మీ అయ్యకి నీ సంగతి తెలీదు. నీకు మామూలుడు పనికిరాడు, మా కీలు గుర్రం లాంటి వాడు కావాలి. ఎరా వాడు కూడా వద్దంటున్నాడు. ఎరా కోతిరాము, నువ్వు చేసుకుంటావా సంగిని? ఏ 6 100 106 నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. అయ్య బాబోయ్, నేను ఎడవదిలి పారిపోతాను. అయితే ఇద్దరం కలిసే పారిపోదాం. పద. పురో పుల్లి పురో పుల్లి పురో పుల్లి పురో పుల్లి పురో పురు పుల్లి. ఒరేయ్, ఒరేయ్, నిన్ను నీకెంత ధైర్యరా? నా కూతురుతో సరసాలాడుతున్నావు? నరికేస్తాను, జాగ్రత్త. ఇంకెవరు లేరే? సరసాలు కావమ్మా, మాది అమర ప్రేమ. తీసుకెళ్ళండి దీన్ని. పుల్లి పుల్లి.
ఇది అన్యాయం అత్త. అత్తాగిత్తానంటే చెట్ట రేగిపోద్ది జాగ్రత్త. ఆ. కొండ ఎలుగుబంటిని చంపిన వాడే నా కూతుర్ని మనవాడాల. అది మా కొండ దేవరాన. కొండ ఎలుగు పంటను చంపాలా? చంపాలి. అది నన్ను చంపేస్తే ఓ పేడ ఎరగడైపోద్ది. ఆ, ఇంకేం భయం లేదత్త. కొండ ఎలుగు పంటను చంపి నీ కూతుర్ని మనం ఆడతాను. నన్ను ఆశీర్వదించత్త. ఆశీర్వదించను, శంక ఊదుతావు. ఏనుగులెక్కడా? రేపు పురుషోత్తం ఏనుగులేవి తప్పిపోయాయి గురు. నీకప్ప చెప్తే అంతే. మరి ఇప్పుడేం చేద్దాం? టీవీలో ప్రకటన చేద్దాం. టీవీలో ఏనుగు బొమ్మలు పట్టవు. రాజా, మన బుజ్జి ఏదో బోట్ లాగా వస్తుంది చూడు. మరో కర్ణుడా? పదండి చూద్దాం. చచ్చిపోయిందేమో గురు. చిన్నోర్మై లక్షణంగా బతికే ఉంది. సాయం చేయండి, ఇంటికి తీసుకెళ్దాం. పట్నం పిల్లలా ఉంది. ఎవరై ఉంటుంది? కుంతిదేవి కూతురై ఉంటుంది. మనకెందుకు రాజా, వదిలేసి పోదాం పద. ఇష్టం వచ్చినట్టు వాక్. ముందు సాయం చేయి. రే, ఎవరై ఉంటుందిరా పిల్ల? లేవని చెప్తా. ఆ పిల్లలా? మీరేమీ అనుకోకపోతే కడుపు నిండా తిని మీరెవరో ఏమిటో చెప్తే క్షేమంగా మీ ఇంటికి పంపిస్తాం. నాకు ఇల్లు లేదు, వాకిలి లేదు, ఆకలి లేదు. ఇక్కడి నుంచి పోతారా పోరా. Get out! రేయ్, పోతారా? ఆకలి. ఎవరు లేరా? మేమున్నామండి. నాకు ఆకలి వస్తుంది. ఆకలి. ఏం తింటారండి? భోజనం. భోజనమా? అలా చెప్పండి మరి. మీరు కావాలి అనాలే కానీ అడవంతా ఉడకబెట్టి మీ అన్నం గిన్నెలో వడ్డిస్తాను. కావాలి, కాలిపోతుంది కడుపు. మీరు ముందు లోపలికి వెళ్ళండి. మీరు వెళ్ళండి చెప్తాను. దేశ ప్రజలారా, వంటకు కావలసిన సామాగ్రి సిద్ధం చేయండి.
చాలా ఇంకా కావాలా? ఇప్పటికి చాలు, మళ్ళీ కావాలంటే అడుగుతాను. ఈ రాత్రికి ఇంకేమైనా అవసరం వస్తుందేమో. ఒక బాణతో అన్నం, ఒక గోళంతో పులుసు, ఒక భోషానంలో కూరలు. నేనే రాకాసుని అనుకుంటున్నారా? మీలాంటి మనిషిని ఆకలి మీద తిన్నాను గాని మామూలు రోజుల్లో డైటింగ్ చేస్తాను. అదేం టింగు? ఏదో ఒక టింగు. నన్ను ఇప్పుడు నిద్రపోనిస్తారా లేదా? నిక్షేపంగా నిద్రపో. నీకు తోడుగా నేను బయట పడుకుంటాను. నువ్వు బయట పడుకుంటే అమ్మాయికి తోడేలా అవుతుంది గురు. నీకు అమ్మాయిలంటే సిగ్గైతే నువ్వు బయట పడుకో, నేను లోపల పడుకుంటాను. ఏమ్మా? నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కదా. అదో పెద్ద కదా. నాకెవరు బయట వద్దు, లోపల వద్దు. తోడు లేకుండా నేను హాయిగా పడుకోగలను. వెళ్ళి పడుకో, లోపల పెద్ద ఎలుగుబంటి ఉంది. నువ్వు నోర్మై, నువ్వు వెళ్ళి పడుకో. 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 రే జాంబవంతా, నేను ఇక్కడ ఉన్నట్టు నీకు తెలీదా? వెళ్ళిపోయింది. ఈ కలపంత లారీలోకి ఎక్కించండి. ఒక్కడి కూడా మిగలడానికి వీలేదు. ఏం బాబు, ఏ ఊరు మంది? తక్కువ మాకు పర్మిట్ ఉంది. ఏది చూపించి. అడగటానికి నువ్వెవరు? నేను ఈ అడవికి రాజుని, కొండవీటి రౌడీని, ప్రజల సొత్తును దోచుకుపోయే నీలాంటి దొంగలకి మొగుణ్ణి. ఇది చాలా, లేకపోతే నేనెవరినో చూపించమంటారా? ఏంటి బే నువ్వు చూపించేది? మీరు గానే ఉండరా బుజ్జి.
ఫారెస్ట్ రేంజర్ని తీసుకొచ్చి వీళ్ళందరినీ అప్పగించు. వెళ్ళు. ఆహా, వెల్ డన్. హీరోలా పొట్లాడు. అవును, ఇప్పుడు ఈ కలప పట్నం తీసుకెళ్లి అమ్ముకుంటావా? ఏంటి, నేనేమన్నా గూండాల్ని కొట్టుకు తినే పెనుగుండాలా కనిపిస్తున్నానా? బుజ్జిని ఫారెస్ట్ రేంజర్ దగ్గరికి పంపాను. ఆయన వచ్చి కలప తీసుకెళ్తాడు. సరేనా?
అయితే నన్ను మా ఊరు వెళ్ళొద్దంటావా? ఇన్నాళ్ళు పోతల్లి అంటే పోనని పిష్టవేసి కూర్చున్నావు, ఇప్పుడు ఉండమంటే పోతానంటావే? ఇక్కడ ఏముందని ఉండడానికి? నువ్వు కూడా చదువుకున్నవాడివి, ప్రపంచం తెలిసిన వాడివి. ఈ అడవిలో నువ్వెలా ఉండగలుగుతున్నావు? అసలు ఎందుకుంటున్నావు? అది చాలా పెద్ద కథ. అయితే టూకీగా చెప్పు. చెప్తే నేను ఇక్కడికి ఎలా వచ్చానో, ఎక్కడి నుంచి వచ్చానో వివరంగా చెప్తాను. చెప్పడానికి ఏమీ లేదు. మా నాన్నగారు పట్నంలో ఉండి వ్యాపారం చేస్తుండేవారు. మా నాన్నగారికి పార్ట్నర్గా చేరిన మా మావయ్య మా వ్యాపారాన్ని దారుణంగా ముంచేసి పెద్దవాడైపోయాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు మీ మావయ్య? ఆ వివరాలు నాకు తెలియనివ్వలేదు మా నాన్నగారు. మనం నమ్మిన వాళ్లే మనల్ని దగా చేసి ఆ పట్నం బతుకు మీద విరక్తి పుట్టి, అంతకన్నా అడవిలో అమాయక ప్రాణుల మధ్య బతికితే ఉండే మనశ్శాంతి చాలా గొప్పదని ఇక్కడికి మకా మార్చారు. తోడబుట్టిన అన్నయ్య వల్లే ఇంత జరిగిందన్న దిగులుతో మా అమ్మ చనిపోయింది. పట్నం పోవద్దని నా చేత ప్రమాణం చేయించుకుని కొంతకాలానికి మా నాన్నగారు కూడా కన్నుమూశారు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను. అది కథ. ఏమీ లేకపోవడమేమిటి? సినిమా కథలా ఉంది. నా కథ అంత పెద్దది కాకపోయినా ఓ చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది, వింటావా? చెప్పు. మా నాన్నగారు హైదరాబాద్ లో పెద్ద వ్యాపారంలో ఉన్నారు. నేను ఒక్కతినే సంతానాన్ని. అమ్మ లేదు. గారాబంగా పెరిగాను. అమెరికాలో చదువుకునేందుకు వెళ్ళాను. 2 ఏళ్ల తర్వాత మా నాన్నగారి పార్ట్నర్స్ దగ్గర నుంచి అర్జెంటుగా రమ్మనమని ట్రంకాలు వస్తే వెంటనే బయలుదేరొచ్చాను. అప్పుడేం జరిగిందంటే, రామ్మా, పదమ్మా, రండమ్మా రండి. అవును, డాడీ ఎక్కడున్నారు? ఎయిర్పోర్ట్ కి రాలేదే? తల్లి లల్లి. ఏం జరిగింది అంకుల్? తల్లి లల్లి. డాడీ ఆరోగ్యం ఎలా ఉంది? తల్లి లల్లి. ప్లీజ్ విషయం చెప్పండి. మీ డాడీ హత్య చేశాడు తల్లి. జైల్లో ఉన్నాడు లల్లి. అచ్చా, ఇంపాసిబుల్. ఎక్కడ? ఏ జైల్లో? సెంట్రల్ జైల్లో. నీకు తెలుసు కదా, మీ నాన్నగారు ముక్కోపని వ్యాపారానికి అడ్డు తగులుతున్న రంగనాథం గారిని పార్టీకి పిలిచి విషం పెట్టి చంపేశారు తల్లి. కోర్టులో రుజువైన లల్లి. నేరం కూడా అంగీకరించారు తల్లి.
ఉరి శిక్ష తప్పించడానికి తల ప్రాణం మొలకొచ్చింది లల్లి. ఇప్పటికి 50 లక్షలు ఖర్చయింది తల్లి. కాదు, 50,330 రూపాయల 30 పైసలు లల్లి. నీకు నమ్మకం లేకపోతే మీ నాన్నగారితోనే చెప్పిస్తాను. జైలుకు పద తల్లి. పదలల్లి. తల్లి లల్లి తల్లి చెప్పండి. మీరు చేసిన ద్రోహం మీరే చెప్పేయండి. మీ నోటితో చెబితే గానీ అమ్మాయి నమ్మేట్టుగా లేదు. మీ మీద మహాగురి. హత్య చేసినట్టు ఒప్పుకోండి. ఒక్కగానొక్క కూతురు, మేమే గార్డియన్స్ కదా. కోట్ల ఆస్తి, కోర్టు కూడా నిర్ణయించింది కదా. రేఖ భవిష్యత్తు మా చేతుల్లో ఉంది. చెప్పండి. ఒప్పేసుకోండి. హత్య చేశారు కదూ. మీరు నిర్దోషని మొత్తుకున్నా ప్రయోజనం లేదు. చెప్పండి. ఒప్పేసుకోండి. ఆగండి. అవునమ్మా, అవును, వాళ్ళు చెప్పిందంతా నిజమే. ఇక నుంచి నీ భవిష్యత్ అంతా వాళ్ళ దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడి ఉంది. జాగ్రత్తగా ఉండు తల్లి. అమ్మా, అమ్మా, భోజనానికి లేవండమ్మా. అక్కర్లేదు రత్తయ్య. మీ దిగులు నాకు తెలుసమ్మా. నాన్నగారి గురించే కదూ. మీరు పుట్టక ముందు నుంచి ఇంట్లో పని చేస్తున్నాను. మీతో నిజం చెప్పటం నా బాధ్యత. నాన్నగారు హత్య చేయలేదమ్మా. రత్తయ్య, అవునమ్మా. నాకు నిజం చెప్పిన రత్తయ్యను ఆ రాత్రికి రాత్రి దుర్మార్గులు హత్య చేశారు. నా పరిస్థితి భయంకరంగా తయారైంది. తిరగబడితే నన్ను కూడా వాళ్ళు చంపడానికి వెనకాడరు. ఆస్తి చేజారకుండా ఉండడానికి ఒకవైపు ముసలైన తన కొడుక్కిచ్చి నన్ను పెళ్లి చేయాలనుకున్నాడు. మరోవైపు పర్సనల్ సెక్రటరీ జగన్ ఏకంగా తనే నన్ను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాడు. నేనెంతకీ అంగీకరించకపోవడంతో చివరికి అనుకున్నంత పని చేయడానికి సిద్ధపడ్డారా రాక్షసులు. తల్లి లల్లి, షో. మా అబ్బాయిని నువ్వు చేసుకోవడం నీకు ఇష్టం లేనట్టుగా ఉంది. అది స్పష్టంగా తెలుస్తుంది లల్లి. అందుకే నీ భవిష్యత్తు నువ్వే నిర్ణయించుకోవటం కోసం ఆస్తిపాస్తులన్నీ నీకే అప్పచెబుదాం అనుకుంటున్నాను తల్లి. పత్రాలు కూడా సిద్ధం చేసావు లల్లి. చిన్న పిల్లవు. పిల్లవు. ఆస్తులు, ఎస్టేట్లు, ఫ్యాక్టరీలు ఇవన్నీ నీకు తెలిస్తేనే కదా మేము న్యాయం చేస్తున్నామని తెలుసుకుంటావు. అన్యాయం చేయటం లేదని అర్థం చేసుకుంటావు. అవన్నీ నీకు చూపించడానికి మన లాయర్ గారు నీతో వస్తారు. గోదావరి పొడుగునా ఉన్న మన ఎస్టేట్ ని స్వయంగా తనిఖీ చేసుకొచ్చుకో తల్లి. మోటార్ బోట్ రెడీగా ఉంది లల్లి. ప్రేమగా వెళ్ళిరా తల్లి. లాభం కలుగుతుంది లల్లి. లాయర్ గారు, లెట్స్ గో. చూడండమ్మా, అటు కనిపించేదంతా మీదే. అవును మేడం. ఇటు చూడండి, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అంతా మీదే. బ్రదరు, మన లంక రావడానికి ఇంకా ఎంత టైం ఉంది? అయిపోయింది. కాసేపులో పడవ సైట్ అవుతుంది. ఈలోగా ఈ పిల్లను పట్టుపడదామా? నీచుడా, చచ్చిపోతున్న పిల్లతో తరసాడతావా? ఏమిటి మీరు వాగుతున్నారు? నిన్ను నచ్చేట వదిలి రమ్మని మీ వాళ్ళు పంపారు. ప్రమాదవశాత్తు చచ్చావని ఆస్తి వాళ్ళ వశం చేసుకోబోతున్నారు. మీరు లాయర్లు ఏంటి వాళ్ళకి సాయం చేస్తారా? మేము లాయర్లం కాదు, లయ్యర్లం. నీ వాటా ఆపరేట్ కొనుక్కోబోయే బయ్యర్లం. ఈ బోట్లో డీజిల్ అయిపోవచ్చింది. ఈ సుడిగుండాల గోదావరిలో నీకు గంగమ్మ తల్లే గతి. అలా ఒంటరిగా ఎన్నో రాత్రులు పగళ్ళు గడుపుతూ గోదావరి నీళ్లతో కడుపు నింపుకోలేక ఆకలికి అలమటించిపోతూ స్పృహ తప్పిన నన్ను మీ ఏనుగు మీ దగ్గరికి లాక్కొచ్చింది. మీరు నాకు సాయం చేస్తారా? సహాయమా? ఆ విషనాగుల తలకాయలు తొక్కి విరిచేయడం నాకు వినోదం రేఖ. అందువల్ల ప్రయోజనం లేదు. వాళ్ల చేతే మా నాన్న నిర్దోషాన్ని చెప్పించి జైలు నుంచి విడిపించాలి. అలా చెయ్యాలంటే బలం ఒక్కటే చాలదు, చాకచక్యం కావాలి. సావధానంగా సాధించాలి. నువ్వు చెప్పినట్టే చేస్తాను. పద. పండుగరా ఏం నేను పంట ఎలుగు పంటను సంపంది బుల్లి నాకు ఇచ్చి పెళ్లి చేయరా? అదేం కుదరదు.
అంతా మా కొండదేవరాన. అయితే నేను చెప్పినట్టు నువ్వు చేస్తావా? ఏంటి 100 రూపాయలు ఇస్తాను. ఆ, 100? ఆ, ఆ, రా. అర్థమైందా? రా. చేస్తావా? ఆ? ఆ. ఈ జీప్ మా నాన్నగారిదే. మనం ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్ చేరడానికి కొన్ని వారాలు పడుతుంది. పెట్రోల్ తెప్పించి జీప్ సిద్ధం చేయడానికి కొన్ని రోజులు పడుతుంది. ముందు పురుషోత్తం గారిని పంపించి పెట్రోల్ తెప్పిద్దాం. ఇంతకీ పురుషోత్తం ఏడి? రేయ్, అంత అర్థమైందా? అది చెప్పిందంతా గుర్తుందా? ఉంది. అయితే చూస్తాను. ఓసారి నడు. రే రే రే, ఏమిటి మిలిటరీయా? చీలరా, నేను చూపిస్తాను ఎలుగుబంటి ఎలా నడుస్తుందో. ఏది నడు. అది అది ఓకే ఓకే. రా, నువ్వు అలా రా, నేను ఇలా వస్తా. ఓకే. అత్తా, నువ్వు చెప్పిన కొండ ఎలుగు బంటి అక్కడుంది. ఎక్కడ? అటు చూడు. ఇప్పుడు చూడు మీ అల్లుడు ఏం చేస్తాడో దాన్ని. బుల్లి, జరుగుతుంది మన పెళ్లి. సరే, జై జలగంటిని ఎలుగు బంటి. మొహమ్మడి తిరిగిందిరా. అక్కడ ఉన్నవాడివి ఇక్కడికి ఎలా వచ్చావురా? బాగా యాక్ట్ చేసావురా. లేవరా, లేమంటుంటే లేవరా. ఏంట్రా పండుగరా, నా మీదే తిరగబడుతున్నావా? ఎంత ధైర్యం రా నీకు? అయ్యా బాబాయ్, ఆ దొంగసత్రుడు మనల్ని మోసం చేశాడు. అది ఎలుగుబంటామా? అదండి. అయ్యో, అమర ప్రేమ, ఈసారి పెళ్ళన్నావంటే నిన్ను ఇదిగో శంఖ ఊదుతా.
ఏమైందిరా ఏమైందిరా ఎలుగుబంటు రేయ్, ఛీ! నీ మొహం కొట్టుగానే నీకోసం ఎదురు చూస్తున్నాం. నువ్వు గోపాలపట్నం వెళ్ళి పెట్రోల్ తీసుకుని జీప్ రిపేర్ చేసి సిద్ధం చేయాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మేము పట్నం పోవడానికి నువ్వు మమ్మల్ని రైల్వే స్టేషన్ లో దిగబెట్టాలి. దిగబెట్టటమా? నేను పట్నం వస్తాను గురు. అక్కడ ఎన్టీఆర్ ను చూసి కొంచెం మాట్లాడాలి. ఎన్టీఆర్ తో తర్వాత మాట్లాడదాం, ముందు జీప్ సంగతి చూడు. పట్నం వెళ్ళటానికి 2 రోజులు పడుతుంది కదా. అందుకే చెప్తున్నాను, త్వరగా వెళ్ళు. అలాగే. వెళ్ళరా. పద. నువ్వు గుర్రం మీద వెళ్ళి పెట్రోల్ తావచ్చుగా. అలా అడ్డమైన పనులు చేయడానికి మా కీలుగుర్రం ఒప్పుకోదు. నేను తప్ప ఇంకెవరెక్కినా కింద పడేస్తుంది. ఏమిటి ఖుషీగా కబుర్లు చెప్పుకుంటున్నారా? అవును, నువ్వురా, నీతో కూడా కబుర్లు చెప్తా. చిచి, ఏదో పోతున్నదని ఆపుతావేటి? నువ్వేంటి సింగి? వెళ్తా వెళ్తా. ఆ? సంగీ, సంగీ, ఏం చేస్తున్నావు? సంగీ, సంగీ, నా కీలుగురం జోలికి వెళ్ళొద్దు, కింద పడేస్తుంది. ఏయ్! సంగీ! అయ్యయ్యో. సంగీ, సంగీ, సంగీ. ఆ పిల్లకి అలా కావాల్సిందే. పద పోదాం. చచ్చా, దెబ్బ తగిలిన మనిషి వదిలేసి ఎలా వెళ్తాం? ఏయ్, నిన్ను ఆపు నీ కోతి గంతులు, కోతి బుద్ధి, కోతి వాలకం. నీ బుద్ధినే మీ అయ్యగారికి వచ్చి ఆడపిల్లని చూస్తే చాలు వెకిలి వేషాలు. ఏ ఆయన గారి ముఖానికి నేను చాలేదా? గూడలో ఉన్న అమ్మాయిలంతా కావాలా? పో చూసావా, నీకున్నపాటి బుద్ధి లేకపోయింది మీ అయ్యగారికి. సంఖ్య నడ్డి విరగదన్నేవా నువ్వు? దాన్ని భుజాల మీద ఎత్తుకుపోయారాయన. సిగ్గుదాసులో. ఏంట్రా డల్ గా ఉన్నావు? ఏమైంది? నీకేమైందిరా? అసలు ఏం జరిగిందిరా? ఏమిటిదంతా? లోపల ఏమైనా కొంప పొలిగిందా? ఏమైంది? నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను. నేను వస్తున్నానుగా. పురుషోత్తం పెట్రోల్ తీసుకురానే. నీ పెట్రోల్ వద్దు, డీజిల్ వద్దు. తెచ్చిన పెట్రోల్ ఏట్లో పారబోసి నిప్పెట్టు. నేను పోతున్నాను. కోపం వచ్చినట్టుంది. నాకేం రాలేదు. మీరెవరో నేనెవరో. ఎక్కడో ఏట్లో దొరికిందాన్ని నేను. కూడల్లో ఉన్న చిలకలు మీకు చాలు. నేనెందుకో పోతున్నాను. చిలకలా? నేనేం చిలకలు పెంచట్లేదే. విషయం కాస్త అర్థమయ్యేది చెప్పు. సంగి విషయమా? మీకు అర్థం కాదు. ఆడదాన్ని అర్థం చేసుకునే మనుషులైతే నాకెందుకు ఈ కర్మ? పోతా. రేఖ, నా మాట విను. పురుషోత్తం వచ్చేస్తాడు. ఇంకో ఒక్కరోజు ఓపిక పట్టు, వెళ్ళిపోదాం. నేను పోతున్నా. ఇదిగో చూడు రేఖ, అడవిలో నువ్వు ఒంటరిగా వెళ్తే చాలా ప్రమాదం. నాకే భయం లేదు. సరే వెళ్ళు. నువ్వు వెళ్తే నాకేంటి? జంతువులు వెంట పడితే నీకే తెలుస్తుంది. వెళ్ళు. వెళ్ళవే.
లాలి పప్ప చిరపాయి చిరునెందుకే నారి పప్ప నాది తప్పైతే మన్నించవే ప్రేమ చాటున రుస పెదవి దాటని గుస అది ఈనాడే తెలిసిందిలే లాలి పప్ప చిరపాయి చిరునెందుకే నారి పప్ప నాది తప్పైతే మన్నించవే నువ్వు మెడ నిలువు జడ కసిగా బుస కొడుతుంటే వలపు దొడ అలక పొడ కలిసి కథ చెబుతుంటే కౌగిలినే పట్టన్న కాకలు పోగొట్టన్న సోకులు జోగొట్టన్న జోకులతో కొట్టన్న పుల్ల బాబాయి కిల్లెందుకే లాలి పప్ప చిరపాయి చిరునెందుకే నరి పప్ప నాది తప్పైతే మన్నించవే నడుము గిల్లి నడుమ చల్లి పొదకు పదమంటుంటే చిరత పులి చిలక చెల్లి జడుపు పుట్టిస్తుంటే ఆ పులిని నచ్చన్నా ఈ చెల్లిని గిచ్చన్నా పూలతో కొట్టన్నా నవ్వులు రాబట్టన్నా కాక పుట్టేది కలిసేందుకే లాలి పప్ప చిరపాయి చిరునెందుకే నారి పప్ప నాది తప్పైతే మన్నించవే ప్రేమ చాటున రుస పెదవి దాటని గుస అది ఈనాడే తెలిసిందిలే నువ్వు ఎలుగు వంటలు చంపకపోయినా పర్వాలేదు నేను నిన్నే మనవాడతా అయితే ఒక షరత్ ఏంటి? నేను నిన్ను పెళ్ళాడాలి అంటే మీ అమ్మని ఎవరైనా చంపేయాలి సింపం. ఆ? ఇది పట్టుకో నువ్వే నా ఎలుగు పంటి చిచి ఎరా రెడీయా? రెడీ గురు బండి రెడీ రైల్వే స్టేషన్ కే కాదు అమెరికా వెళ్ళటానికి కూడా రెడీ అక్కర్లేదులే, ఈ జీపులో పట్నం వరకు వెళ్తే ఎముకలు విరిగి ఆసుపత్రిలో చేరాలి. దీన్ని స్టేషన్ మాస్టర్కి అప్పగించి తిరిగి వచ్చినప్పుడు తీసుకుందాం. ఓకే మీరెక్కడికి రా? మీ హడావుడి ఏమిటి? మీరెవ్వరూ నాతో రావడం లేదు. మీరిక్కడే ఉండి సంగి చెప్పిన మాట వింటూ సంగికి తోడుగా ఉండండి. నేను పట్నం వెళ్ళి తొందరలో వచ్చేస్తాను. వెళ్ళండి.
నాథా నన్ను ఒకేసి వెళ్ళిపోతున్నావా? వెళ్ళిన త్వరగా వచ్చేస్తా. ఏయ్, రారా. నాథా నాథా ఇవన్నీ తరతరాలుగా వస్తున్న వజ్ర వైఢూర్యాలు నాయనా. వీటి ఖరీదు కొన్ని కోట్లుంటాయి నాయనా. పైన డబ్బు నాయనా. అమ్మో ముసలాడు చాలా దాచాడు. బాబాయ్ డబ్బంతా నాది, నగలన్నీ నీవే. అరవకు. ఆ, ఉంది ఇవన్నీ సద్దనే నాయనా. సరే. ఆ, ఆ, నువ్వు మాత్రం పెట్టి జారిపోకుండా పట్టుకో. అలాగే ఆ. కింద పడిపోయి. అలాగే బాబాయ్ ఒక్క ఉంగరం మాత్రం నాది. అలాగే అలాగే నాతో కూడా పడే పని ఉంటుంది. అబ్బా, పెట్టి జాగ్రత్త. అలాగే అదే మా బంగ్లా. ఆ, రేయ్, ఇదేం భాష? ఎవరి శాల్తీ? వీడు కొత్త వాచ్మెన్ లా ఉన్నాడు. ఏమయ్యా గెట్టి జావ్ జావ్ హుకుం నాయ్. ఎవరి హుకుం? నేను సత్యప్రసాద్ గారి అమ్మాయిని, ఈ ఇంటి యజమానిని. గెట్టి హుకుం నాయ్. आपका అమ్మాయి యాక్సిడెంట్ మే ఖతం హాయ్. నేనేనయ్యా, ఖతం కాలేదు, బతికే ఉన్నాను. నాయ్ నాయ్ అందరు మేనేజర్ సాబ్ జల్సా మే హాయ్. రేఖ, వీడింతకీ ఏమంటున్నాడు? ఇదే విచిత్రం, మా ఇంట్లోకి నన్నే పోనివనంటున్నాడు. వీడు తలుపు తీస్తేనే గానీ మనం లోపలికి పోలేమా? ఎలా పోతావు? రేయ్, తలుపు తీ. పద. ఆపరేటర్ సత్యప్రసాద్ గారి కూతురు తప్పిపోయి 30 రోజులైంది. ఆస్తి మన పేర డిక్రీ చేయమని కోర్టు వారికి అర్జీ పెట్టుకున్న విచారంలో చేర్స్. అంకుల్, నేను వచ్చేసాను. అమ్మా తల్లి, అయ్యో లల్లి, నువ్వు బతికే ఉన్నావా తల్లి? ప్రాణాలతో తిరిగి వచ్చావా లల్లి? పేపర్లో కూడా వేయించాను తల్లి. టీవీలో కూడా ప్రకటించావు లల్లి. నోరు ముయ్యరా సిల్లి. వచ్చేసా. ఏం దిగులు పడకండి, గ్లాసులు దించండి. రాజా, చూసావా, వీళ్ళే నా ఆత్మ బంధువులు. అర్థమైంది. ఈ విచారం చూస్తుంటే అంతా అర్థమైంది. చూడండి, రేఖ గురించి మీరు ఇంకా విచారించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఈ గ్లాసులతో మీకు పని లేదు. బాసు, స్కాచ్ మందు, ఘాటు మందు, చాలా ఖరీదైన మందు. ఎలా దండగ చేస్తున్నాడో చూసావా? దండగ కాదురా, పండగ చేస్తున్నా. నేనే పట్టుకోవాలా? ఎవరి అడవి మనిషి తల్లి? చెప్పు లల్లి. నన్ను అడవిలో కాపాడిన మనిషి, నాకు సాయంగా ఉంటాడని తీసుకొచ్చారు. ఇంకెందుకు సాయం? ఇంటికి వచ్చేసావుగా, అతన్ని పొమ్మను తల్లి. కరెక్ట్ లల్లి. మేము అడవి మనుషులు అన్నారుగా. వెళ్ళమంటే వెళ్ళం, ఉండమంటే ఉండం. వెళ్ళిన వాళ్ళని తిరిగి రప్పిస్తాం, ఉన్న వాళ్ళని బయటికి పంపిస్తాం. నాన్న, వాడు మనల్ని బయటికి పంపిస్తాడేమో. వాడేం చేయకముందు మనమే బయటికి పోదాం పద. వాడేం చేస్తాడరా? నీ కాబోయే పెళ్ళానికి వాడు బంట్రోతు కదు తల్లి. కాదు కదా లల్లి. కానీ ఇంకా పెళ్లి కాలేదు కదా, మీరు మీ ఇంటికి వెళ్ళిపోయి ఉండడమే మర్యాద. అవును లల్లి, చాలా అందంగా చెప్పావు లల్లి. ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండడం అందరికీ గౌరవం. పదండి పోదాం. ఒక్క నిమిషం ఆగుతావా? అలాగే తల్లి. లల్లి. ఏదైనా అవసరం వస్తే మళ్ళీ పిలువు తల్లి. కానీ నీ ఆస్తి సర్వస్వానికి నేను ఇంకా గార్డియన్ అన్న సంగతి మర్చిపోకు తల్లి. మరువకు లల్లి. నువ్వు నోరమే పిల్లి. ఈ గార్డియన్లే రేపు ఇంటి పెరట్లో గార్డెనర్లుగా కూడా పనికి రాకపోవచ్చు. ఏయ్, మర్యాదగా వెళ్ళండి. ఈ రోజు టైం బాగలేదు, రేపు కలుద్దాం. తలలో పిల్లని అలా కుక్కాలి, నలులో అయితే బేగన్ స్ప్రే. మేము వస్తామమ్మా. లాయర్ గారు, నేను తిరిగి వచ్చిన సంగతి కోర్టుకు తెలియపరుస్తూ పేపర్స్ తయారు చేయండి.
రేపే వాటిని దాఖలు చేయాలి. అలాగే. పెద్ద ఫ్రాడ్లు ఎలా తిష్ట వేశారో చూడు. ఏం ప్రయోజనం? క్షణంలో ఖాళీ చేయించాం కదా. అక్కడితో అయిపోయింది అనుకోవద్దు. ఇప్పుడే వాళ్ళ దుష్టపు ఆలోచన ప్రారంభం అవుతాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండి వాళ్ళ పథకాల నుండి తప్పించుకోవాలి. ఆకలి, ఇక్కడ ఎవరో పిలుస్తున్నట్టుంది. చికెన్ ఎక్కడా? అదే కిచెన్ ఎక్కడా? అక్కడ. మీరు వెళ్ళండి, నేను స్నానం చేసి వస్తాను. అదే. ఓహో మేఘమాల, నీలాల మేఘమాల చల్లగా. అవురా, ఏమిరా ఇది? వంట గదియా? పశు శ్మశాన వాటిక? ఎవరు మీరు? హాయ్. ఎవరికి వంటలు? బకాసురుడికా? అవి మేనేజర్ గారి పెద్దింటికి, వారి చిన్నింటికి, వారి ముద్దింటికి, సెక్రటరీ జగన్ గారి స్నేహితులకి, వారి బంధువులకి, మిగిలింది మా ఇంటికి. ఆహా, ఇంటింటికి ఈ ఇంటి నుంచి పంపే వంటకి ఖర్చంత రోజు ఒక్కింటికి. అది మేనేజర్ గారికి, సెక్రటరీ గారికి తప్ప తెలియదు మూడో కంటికి. ఇంతవరకు ఏదో జరిగింది. ఇక ముందు ఇలా జరిగితే మంచిది కాదు. నీ ఒంటి వెళ్ళిపోతావు ఇంటికి. మీరెవరు ఇంటికి? మేమా? ఆ. చెప్పనా? ఆ. చెప్పనా? చూడు గురు ఎలా ఉన్నాడు. ఏరా, ఇక మాకు భోజనాలు పంపరా? వంటలన్నీ వాళ్లే తినేశారా? అడిగితే అవమానించి పంపారా బాబు? ఇది సాహసం, దుస్సాహసం. ఒరేయ్, నువ్వు వెళ్ళు. వాడి సంగతి మేం చూసుకుంటాం. నాన్న, ఆ రాజాను చూసినప్పుడే అనుమానం వేసింది. మన వ్యవహారం పసిగట్టి మనకు పాఠం చెప్పడానికి ఆ లల్లి అడవి మనిషిని తెచ్చుకుంది. రేఖను పెట్టుకుని లల్లి లల్లి అంటావేట? అది నేను పెట్టుకున్న ముద్దు పేరు. సరే, వెంటనే ఆ గండ్రని పిలిపించండి. తలుచుకోండి గండన్ని, ముందుకొస్తాడు. ఎవడి కొమ్ములు లేని పిచ్చి రాక్షసుడు? గండ, రేఖ ప్రాణాలతో బతికొచ్చింది. తన వెంట రక్షణ కోసం ఇద్దరు అడవి మనుషుల్ని తెచ్చుకుంది. వాళ్ళు మమ్మల్ని ఇంట్లో నుంచి తరిమేశారు. వంటవాడను హడరగొట్టారు రాక్షస. పని వాళ్ళని బెదరగొట్టు. ఆగండి, మరింకేం చెప్పకండి. వాణ్ణి ఆపైనా, ఊపైనా, లేపైనా, తుక్కు రేపైనా. రేపేయ్, కానీ రేపు కాదు, ఇవాళ పని జరిగిపోవాలి. ఇదిగో డబ్బు. చాలు. ఊరికి ఉత్తర వైపు 2 గోతులు తవ్వించి రెడీగా ఉంచండి. తెల్లవారికి ముందే వాళ్ళిద్దరు సవాలు మీకు ఒప్పజెప్పుతాను. వాళ్ళను పాతేసి నక్కలకు మేతయ్యండి. రేఖ నోరు మూసెయ్యండి. వస్తా. జై గండర గండ. ఎవరా? నువ్వేనా కొండ పెట్టరావుడే? రాయ్, ఎరా నువ్వు నాకంటే రౌడీవా? నువ్వు నాకంటే గుండావా? నరాలన్నీ నమ్మిలేస్తా, రక్తం జుర్రుతా, పుచ్చ పచ్చడి చేస్తా. అలాగా? మీ అమ్మకి నువ్వు ఒక్కడివేనా? మా అమ్మ పేరెత్తుతావా? చీరేస్తా, ఉప్పులో ఊరేస్తా, ఎండలో ఆరేసి ఎముకలన్నీ ఏరేస్తా. అయ్యో పాపం, నువ్వు పగటి వేషగాడివా? పగటి వేషమా? ఎంత మాట అన్నావురా? ఎవరనుకున్నావురా నన్ను? చిరంజీవిని చీమలాగా దులిపేశా, బాలయ్యని గోల గోల పెట్టించా, నాగార్జున్ని అయ్యో బాబో నడిపించా, కృష్ణకి ఉష్ణం తెప్పించా. కబడ్దార్, కాసుకో నా దెబ్బ. వద్దురా మొద్దు, నేను ఉత్తుత్తి ఫైటింగ్లు మానేసి చాలా కాలం అయింది. నువ్వు పోమ్మా. అమ్మా, ఎంత మాట అన్నావురా? సరే పో నాన్నా. నన్ను నాన్న అంటావురా? పోనీ వెళ్ళు బావా. బావా? నన్ను బావా అంటావా? ఏమనలే, వెళ్ళిపో. నీ ఒంటికి మంచిది, వెళ్ళు. ఏమన్నావు? ఇది ఒళ్ళు కాదురా, అబ్బ కూడా. ముట్టుకొని చూస్తావురా? ముట్టుకుంటే ఇంకా చూడడానికి ఏం ఉండదు బాబు. వద్దులే, ఇంతకన్నా పనికొచ్చే పనులు నాకు చాలా ఉన్నాయి.
ముందు నువ్వు పోతావా పోవా? పాను. నేను ఊరికే పోను. ఎత్తించే దించను, దించిన కాలు వంచను, వంచిన మెడ వంచను. బస్తీ మే సవాల్. ఎత్తిన చేయి దించవా? దించనంటే దించను. తప్పదా? తప్పదంటే తప్పదు. నా మాట వినవా? విననంటే వినను. జై భజరంగ బలి. చూడు నాయన గండ్రగండ, నీ గూడు పిప్పి పిప్పి అయిపోయింది. తాడి చెట్టు మీద పడిందా? లేదు నాయనా. రైలు కింద గూడు పెట్టావా? లేదు డాక్టర్. లేదా లారీ కింద పడ్డావా? అసలు నువ్వు ఎంబీబీఎస్ డాక్టరేనా? వాట్ నాన్ సెన్స్! ఐ ఆమ్ ఎంబీబీబీఎస్. అబ్బా, మనిషి కుట్టాడు. మంచి కొట్టాడా? ఎవరా? భీమసేనుడు పితామహుడు తాతామహుడు. యూ డోంట్ వరీ, ఐ ఆమ్ ఎంబీబీబీఎస్. నువ్వే ఎంబీబీఎస్. 20 ఏళ్ళు చదువుంటావు. డోంట్ లాఫ్. నీకు మెడికల్ అడ్వైజ్ ఇస్తున్నాను. ఆ మహావీరుడి జోలికి వెళ్ళనని ఈ నర్సు మీద ప్రమాణం చెయ్యి, నీ గూడు రిపేర్ చేస్తాను. అలాగే చేస్తాను. ఐ ఆమ్ ఎంబీబీబీఎస్. ఈ నగతో రేఖను లైన్లో పెట్టాలి. కుంప తీసి ఈ నగ వాళ్ళదేనని గుర్తుపట్టదు కదా. అబ్బే, లల్లి. హాయ్, అక్కడే ఆగిపోయావే, రా. నీ బాడీ గార్డు లేడా లల్లి? ఎందుకు? నీలాంటి ఆత్మీయుల్ని కలిసినప్పుడు కూడా బాడీగార్డ్ కావాలా? ఆత్మీయుడు? నిజంగానే ఆ మాట అంటున్నావా లల్లి? అవును జగన్, నీ కోసం కబురు పెట్టాలనుకుంటున్నాను. నువ్వే వచ్చావు. ఈ రోజు నిజంగా సుదినం. సుదినం కాదు లల్లి, వీరసు, ఘోరసు, మహాసుదినం. నీవు క్షేమంగా తిరుగుతున్న సందర్భంగా నీకు కానుక ఇవ్వాలని వారం రోజుల నుండి ప్రయత్నిస్తున్నాను. ఆ తిరుమలరావు కంటపడకుండా తప్పించుకునేందుకు ఇన్నాళ్ళు పట్టింది లల్లి. తీసుకో ఈ కానుక. ఇది అచ్చం మా అమ్మ నగలాగే ఉందే. ఉంటుంది. మనుషులు పోలిన మనుషులు అంటే నగలు పోలిన నగలుంటాయి. నువ్వు అచ్చం మీ అమ్మలాగా ఉంటావు కాబట్టి మీ అమ్మ పెట్టుకున్న నగలాంటిదే తెచ్చేసాను మార్కెట్లను వెతికేసి. భలే తమాషాగా తెచ్చాను కదా. థ్యాంక్స్ జగన్. నేనంటే నీకెంత ప్రేమ. చచ్చేంత ప్రేమ. కానీ ఆ తిరుమలరావుకి తెలిస్తే చంపుతారన్న భయంతో హృదయంలోనే దాచుకుంటున్నాను లల్లి. ఇప్పటికైనా నేను మనసు మార్చుకొని నన్ను పెళ్ళాడవా లల్లి? మనసు మార్చుకున్నా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నానుగా. తుమ్ ముచ్చే ప్యార్ కర్తా హై. అయ్యో, తెలుగే మర్చిపోయారు. హై. అవును జగన్, నేను కూడా తిరుమలరావుకి భయపడి బయట పెట్టలేదు. ఇప్పుడు ఏదైనా ఆపదొస్తే ఆదుకునే అడవి మనుషులున్నారు కాబట్టి సమయం చూసి నెమ్మదిగా బయటపడ్డానికి నిర్ణయించుకున్నాను. లల్లి, నా లల్లి, మేరా లల్లి, ఎన్నోడ లల్లి. ప్లీజ్ జగన్, ముట్టుకోవద్దు. ప్రేమను కలుషితం చేయొద్దు. కాస్త నిదానంగా ఉండు. అలాగే. ప్రపంచంలో అన్నిటికన్నా విరహం గొప్పది లల్లి. సరే, ఎవరైనా వస్తారు, ఇక వెళ్ళు. కాసేపు ఆగిరానా? టాటా లల్లి. టాటా. తీసుకో. వస్తాను. అయ్యో, జస్ట్ మిస్ అయ్యాను. కాలు పైన పెట్టండి. అయ్యో, చూడండి, ఈ షూస్ అని ప్యాక్ చేయండి. ఓకే మేడం. ఇన్నెందుకు? ఒక జత చాలు. సర్లే, నువ్వు పద. ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది రాజా. నాకా? అయ్య బాబోయ్, నన్ను ఇలా ఉన్నాయి.
ఈ డ్రెస్సులన్నీ వేసుకుంటే నన్ను నేనే పోల్చుకోలేను. నా ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడానికి కాకపోతే అడవి నుంచి నేను ఎందుకు తెచ్చుకున్నట్టు? ఎందుకు తెచ్చుకున్నా? ముందు ఈ డ్రెస్ వేసుకో, తర్వాత చెప్తాను. మన కార్ ఎక్కడుంది? అదిగో అక్కడ. అయ్యో, నా పర్సు! క్షమించు. దాని బ్యూటీ స్వీటీ దాటి నవేను, దాని పువ్వు నవ్వు లవ్వు నవేను. ఒడ్డు చేర్చే నా వంటి నీకే లంగరేశానులే, సందమామనిచ్చుకుంట దొరసానికి, సందమామనిచ్చుకుంట దొరసానికి. ఆ ప్రేమకు హద్దు పొద్దు యాడుందమ్మో, దాని బ్యూటీ స్వీటీ దాటి నవేను. మా పటందం మరుమల్లె గంధం మత్తుగా ఉందమ్మో, తేనెలెట్టి కడుగుతాను నీ కాళ్ళని, తేనెలెట్టి కడుగుతాను నీ కాళ్ళని. ఆ పిచ్చికి మంచి చెడ్డ ఏదో ఏమో, నీటు గోటు లెఫ్ట్ రైట్ వంటలు లేడీలో, దాని పువ్వు నవ్వు లవ్వు నవేను. నీ గుడు కూడా విరిచేశారంటే ఆ రాజాగారు సామాన్యుడు కాడు.
అది గుర్తు చేయకు జగన్. అవమానంతో రెండో గూడు కూడా బుల్డోజర్ చేత తొక్కించుకోవాలనిపిస్తుంది. నా బ్రతుకునే బుల్డోజర్ కింద తొక్కిస్తున్నాడు వాడు. ఒప్పుకోక ఆ రేఖను ప్రేమించడానికి ఒప్పుకుంటే దాన్ని కూడా ఆ రాజాగాడు తన వెంట తిప్పుకుంటున్నాడు. నా కళ్ళతో కళ్ళారా చూశాన్రా ఒరే రాక్షస. వాడితో పెట్టుకోవటం కన్నా ఆ తూర్పుకు తిరిగి దండం పెట్టడం మంచిది భయ్యా. లాభం లేదురా కుయ్య. వాడి అడ్డు నాకు తొలగాలి. ఏదో ఒక ఉపాయం నువ్వే ఆలోచించాలి. అవును. అబ్బా తప్పదు అంటే ఓ పద్ధతి ఉంది. ఖర్చు కెనకాడవు కదా. ఆడను. అదేమిటో చెప్పు. మల్లేశ్వరం నుండి మల్ల యుద్ధ వీరుల్ని తెప్పించానంటే వాళ్ళ చేతుల్లో చిత్తైపోతాడు ఆ కొండవీటు రౌడీ. మల్లేశ్వరం నుండి మల్ల యుద్ధ వీరుల ఆ. భలే ఐడియా. ఈ మధ్య కుంకులకు కరాటేలకు అలవాటు పడ్డ జనం మల్ల యుద్ధాన్ని పూర్తిగా మర్చిపోయారు. ఆ వీరుల్ని పిలిపించు. ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఓ 10,000 కొట్టించు. ఇప్పుడే లైట్నింగ్ కాల్ బుక్ చేస్తాను. లైట్నింగ్ కాలుకు 10,000 రూపాయల అయినా పర్వాలేదు. తెప్పించు. ఇప్పుడే. మల్ల యుద్ధ వీరులు కొండవీటి రౌడీ ఫినిష్. అబ్బా అయ్యయ్యో. నువ్వేనా కొండవీటి రౌడీ? అవునరా. ఆగు. ఏరా కొండవీటి రౌడీ, కొండల్ని మింగేశావా? బండల్ని భోంచేశావా? ఏం బలంరా నీది? పీనుగులాగా కనిపిస్తున్నావు. ఏనుగుల్లాంటి నలుగురు నా మనుషుల్ని దోమల్లాగా తోలేశావా? నిన్నింకా క్షమించకూడదు. నీ అంతు చూస్తా. మొన్న గూడు విరిగింది, ఇంకా బుద్ధి రాలేదా? ఏయ్, విరిగినవన్నీ ఒరిగిపోవురా, తిరిగి పెరుగుతాయి. అందుకే పిస్తోల్ తోటి వచ్చాను. ఈ దెబ్బతో నీ పని డామ్. ఏంట్రది?
ఏరా తుపాక ఈ దెబ్బతో నీ రెండో గూడు ఢాలా. జై! స్టాపు స్టాపు నాయనా స్టాపు. నేను నీకు ముందే మెడికల్ అడ్వైజ్ ఇచ్చాను ఆ మహావీరుడి జోలికి పోవద్దని. ఐ ఆమ్ ఎంబీబీబీఎస్. నా గూళ్ళు రిపేర్ అవుని నీ పని చెప్తాను. గూడు రిపేరా? నేనే కాదు, ఈ ఇండియాలో ఏ ఎంబీబీబీఎస్ కూడా నీ గూడు రిపేర్ చేయలేడు. అదీ కాక విరిగిపోయిన నీ గోడతో నన్నేమీ చేయలేవు. ఐ ఆమ్ ఎంబీబీబీఎస్. లల్లి డార్లింగ్, మన పెళ్లి నువ్వు ఆలస్యం చేసినా నాకు అభ్యంతరం లేదు, కానీ ఈ అడవి మనిషిని మాత్రం తిరిగి అడవిలోకి తోడడం నువ్వు ఆలస్యం చేసావంటే నేను ఇక భరించలేదు. ఏం చేశాడు రాజా? నన్ను నా మనుషుల్ని నంచుకు తింటున్నాడు డార్లింగ్. కనిపించిన వాళ్ళందరినీ ఖైమా చేసి కట్లెట్లలాగా చప్పరించి ఉమ్మేస్తున్నాడు. ఎముకలు కూడా మిగిలినవటం లేదు. అతని జోలికి పోకుండా ఉంటే అతను ఎవరి జోలికి పోడు. అలాంటి మనిషి అవసరం మనకు చాలా ఉంది. నన్ను అర్థం చేసుకో జగన్. నన్ను అపార్థం చేసుకోకు లల్లి. నీ మనిషి అంటే నా మనిషి, కానీ నా మనిషిని నీ మనిషి నా మనిషి అనుకున్నప్పుడు కదా నీ మనిషి నాకు మనిషి అవుతాడు. ఏది అయినా కాకపోయినా నేను మాత్రం త్వరలో నీ మనిషిని కాబోతున్నాను కదా. అంతవరకు ఓపిక పట్టు. నేను రాజాని అదుపులో పెట్టే ప్రయత్నం చేస్తాను. కంగారు పడుకో. ఆ మాత్రం భరోసా నువ్వు ఇస్తే చాలు. ఏ మనిషిని లెక్క చేయను. ఎవరినంటున్నా? నిన్ను మాత్రం అనలేదు, హరిప్రసాద్ అన్నానంతే. వస్తాను. వచ్చానమ్మా. బాయ్ జగన్ బాయ్. జగన్ బాయా? బాయ్. అయితే సరే, బాయ్. ఏరా జగన్, కొద్దిగా నల్లపోసైపోయావు. లేదు బాబాయ్, ఆ రాజాగాడి పీడ విరగడి చేసుకుని రేఖను ఒంటరిగానే చేయడం కోసం సకల ప్రయత్నాలు చేస్తున్నాను. వీలు పట్టలేదు. పిల్లకాకేం తెలుస్తుంది నైనా ఉండేలు దెబ్బ. నువ్వు చిన్నప్పుడు మిత్రభేదం పాఠం చదువుకున్నావా? నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఇంగ్లీష్ మీడియంలో చదివాను కదా, తెలుగు అర్థం కాదు. మాట్లాడతానంతే. నువ్వు పెనవనూరు పంచాయతీ స్కూల్లో పెద్ద బాల శిక్ష చదువుతుండగా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నావు. చాలా చెడిపోయావురా. బాబాయ్, నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావని చిన్న డౌట్. అవును, నాకన్నీ తెలుసు నైనా. నీతో చాలా పర్సనల్ గా మాట్లాడాలి. రేపు ఉదయం 9 గంటలకు కలువు. అలాగే. అంతవరకు రాజకీయం మానే. బాబాయ్, బాలరాజు, ఎంత సిక్కిపోయావురా. సరిగ్గా తినడం మానేశావు. రాజాబాబు కోసం దిగలెట్టుకున్నావు కదా. ఒరే రాము, నీ హుషారంతా ఏమైందిరా? సెంగున చెట్టు కొమ్మలంతా దూకే నీ సిలిపి అల్లరి రాజాబాబుతోనే పట్నం పంపేశావా? రాజా లేక అడవంతా చిన్నపోయింది. నా బతికి అడవి కాసిన వెనలైపోయింది. బాలరాజు, ఎలా ఉన్నావురా?
బుజ్జి ఏడవకురా. రేయ్. రేయ్. ఏయ్ వాచ్మ్యాన్ నిన్నే. మిస్టర్ జంతువులు మీవేనా? అవును సార్, ఇవి నా జంతువులే. ఏం సార్ అసలు ఏం జరిగింది? వాట్ నాన్ సెన్స్. అడవి మృగాలతో ఊరంతా అల్లకలం చేసి ఆడుకుంటున్నారా మీరు? ఏమిటి సార్ మీరు అనేది? అవి మృగాలు, అడవి మృగాలు, నాగరికత తెలియని నోరులేని జంతువులు. ఈ మహానగరంలో తెలియక తప్పుగా ప్రవర్తించుండొచ్చు. వాటి తరఫున క్షమించమని నేను కోరుకుంటున్నాను. అది కానీ మీ నాగరికమైన పట్నం పెద్ద మనుషులు జంతువుల కన్నా హీనాతిహీనంగా ప్రవర్తిస్తుంటే మీ చట్టం ఏం చేస్తోంది సార్? హత్యలు అరాచకాలు చేసి అమాయకులు నిరాశ్రయులు చేసి అడవులు పట్టిపోయి అధోగతి పట్టించిన ఘరారా మృగాలను మీరు ఏ బోన్లో పెట్టగలిగారు? ఏం కట్టుదిట్టం చేయగలిగారు? ఏమిటి మరనేది? హత్యా నేరంతో అరెస్ట్ అయి ఉరి శిక్షను ఎదురు చూస్తున్న సత్యప్రసాద్ గారు మా నాన్నగారు సార్. ఆయన నిర్దోషాన్ని సాక్ష్యాధారాలతో నేను నిరూపించగలను. మీ పోలీస్ శాఖ మాకు సహాయం చేస్తుందా? తప్పక చేస్తుంది. వివరాలు చెప్పండి. వివరాలు ఇక్కడ కాదు, ఇక్కడ తలుపులకి కిటికీలకి చెవులుంటాయి. పోలీస్ స్టేషన్ పదండి, అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అలాగే రండి వెళదాం. ఏమిటిది? ఐసి ఇంత పెద్ద కథ జరిగిందన్నమాట. ఇప్పటికైనా పోలీసుల సహాయం కోరి వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. మాతో సహకరించే వాళ్ళకి మేము సహాయపడతాం. దద్దమ్మలనుకునే వాళ్ళు చెడతారు అంతే. లోక్ చూడండి, మీరు చెప్పిన వివరాలను బట్టి చూస్తే మీ ప్రత్యర్థులు చాలా ప్లాన్డ్ క్రిమినల్స్ లాగా ఉన్నారు. వాళ్ళని పట్టేది కూడా చాలా ప్లాన్డ్ గా పట్టాలి, లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడతారు. బై ది బై, ఐ ఆమ్ సిబిఐ ఆఫీసర్ మిస్టర్ ప్రసాద్. చూడండి, ఇది వీడియో కెమెరా. మీకు సందేహం కలిగించే సందర్భాల్లోనూ సాక్ష్యాలు దొరికేట అనిపించే సమయాల్లోనూ ఈ స్విచ్ ఆన్ చేస్తే చాలు, మొత్తం అంతా సినిమాలో రికార్డ్ అయిపోతుంది. బట్ వాళ్ళు అనుమానించడానికి వీలు లేని మనుషులు మాత్రమే దీన్ని ఆపరేట్ చేయాలి. అయితే నేను ఒట్టి తిండిపోత సన్యాసినని వాళ్ళందరూ నమ్మకం. నాకివ్వండి. ఓకే, థ్యాంక్ యూ సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. లల్లి, హాయ్ జగన్, నేను నీకోసమే వస్తున్నాను. నేను నీకోసమే వస్తున్నాను లల్లి. రేపు నా బర్త్డే, అందరూ పిలవడానికి బయలుదేరాను. ఇది ఇన్విటేషన్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. రేపు కొన్ని ముఖ్యమైన విషయాలు 10 మందిలో చెప్పాలనుకుంటున్నాను. అందులో అతి ముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా? ఏమిటది? మన ఇద్దరి పెళ్లి విషయం. అయ్యో లల్లి, అబ్బా Bye. అలాగే. అయ్యో ఏమిటి? నా వేలుతో నాకన్నే పొడి చేస్తున్నాడు ఆ జగన్ గాడు. అయితే ఆ జగన్ గాడిని వెంటనే మన స్థావరానికి చేర్పించు. 3వ కంటి వాడికి తెలియకుండా అక్కడికక్కడే వాడి లెక్కలు తేల్చేసి వాడి బతుకు ముంచేస్తా, వాడి కథ ముగించేస్తా. అయ్యి అబ్బా. నాన్నగారు తీసుకురమ్మన్నారా? ఒరే, నా వయసు అంతా నీ వయసు ఎంతరా పిల్లకాకి? వీళ్ళు లేపేంట్రా? ఎందుకు? ఇదేమిటి? నన్ను తెలియకుండా ఏలూరు నియోజకవర్గంలో గెలిచానా? చెప్పండి రా బండి వెధవలు. మీరెందుకు చెప్తారు వెధవలు? గురు, ఆ జగన్ గారిని ఎక్కడికో తీసుకెళ్తున్నారు. బుజ్జిగారితో చెప్పు, మన వెనకాల రమ్మని. అలాగే. పాట పాడేందుకైనా స్లోగా తీసుకెళ్ళండి రా. గోడ తగులుతుంది, జాగ్రత్త. చూడండి రే, బూటి ఉడుతుందిరా వెధవా. అయ్యో అయ్యో. వెల్కమ్ జగత్ కిలాడి జగన్. ఆ రేఖను పెళ్లాడే రేఖ ఈ చేతుల్లో ఉందనుకుంటున్నావా? ఆ పిల్ల తండ్రిని జైలుకు పంపించిన ఈ చేతులతో ఆ పిల్ల మెళ్ళలో తాళి కడదాం అనుకుంటున్నావా? నా చేతులు ఏ తప్పు చేసినా అవి నీ పనికిమాలిన చేతులతో కలిసే చేసాయి బాబాయ్. ఆ? అవును. నోరు మూసుకున్నైనా, కలిపిన చేతులకి బేడీలు పడవు, దొరికిన చేతులకే బేడీలు పడతాయి నైనా.
నువ్వు చేసిన పాపాలన్నిటికీ సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి నైనా. రే, ఇక్కడ జరిగేదంతా వీడియో తీ. ఇక్కడ కాదు, అక్కడ. అలాగే బాబాయ్ నువ్వు కలపంటేనే విషయం కలిపాను. మళ్ళీ చెప్పు, నువ్వు కలపంటేనే విషయం కలిపాను. మళ్ళీ చెప్పు. అరిచి మరి చెబుతా, నువ్వు కలపంటేనే విషయం కలిపాను. హత్యానేరాన్ని నీకు నువ్వే ఒప్పుకున్నావు నాయనా. నేను కలపమన్నాను అన్న దానికి సాక్ష్యం లేదు, కానీ నాయనా నువ్వే కలిపావు అంటానికి నీకు నువ్వే సత్యం నాయనా. మర్యాదగా రేఖని మర్చిపోయి తోక ముడుచుకుంటావా లేక పీకల మీదకి తెచ్చుకుంటావా నాయనా? బాబాయ్ నువ్వు నా పీకల మీదకి తెస్తే అది నీ పీకల మీదకి చుట్టుకుంటున్న సంగతి నాకు తెలుసున్న సంగతి నీకు తెలుసని నాకు తెలుసు. అబ్బా హై! ఒరే జగన్, ఇంకా నువ్వు బతకూడదురా. నీ కథ ముగించేస్తాను. బాబాయ్ నువ్వు నన్నేం చేయలేవు బాబాయ్. చూస్తావుగా ఆహా. నిన్ను. నన్నేం చేయలేవు నైనా. నీ కథ నేను ముగించేయగలను నాయనా. నిన్ను మనుషుల కథ ఎవడో ముగించేస్తాను నాయనా. విరోధిస్తున్నాడు. అమ్మో, కొంపలు అంటుకుపోతారా? వాడిని పట్టుకున్న వీడియో కేసెట్ లాక్కోండి.
అరే వాట్ ఇస్ దిస్? రాజా ఎందుకు లాగుందే? అవును సార్, రండి సార్, ఎక్కడికో తీసుకెళ్తాం. బాబాయ్, వీడేమైనా చిన్నప్పుడు గొర్రె పిట్టలతో సహవాసం చేశాడా? కనుక్కొని చెప్తా. అలాగే. అయ్యో అబ్బా, ఈ అడవి మనుషులతో మనం పడలేవరా ముసలోడా? నువ్వు నన్ను రానా? అంతేరా, ఇక నీకు నాకు పెద్ద తేడా ఏముందిరా ముసలోడా? మాకేం తెలుసు సార్. ఇక నువ్వేం చెప్పినా లాభం లేదురా. ఇన్స్పెక్టర్, జైల్లో బ్యాగులు ఏమైనా దొరుకుతాయా? వాదోపవాదాలు అవసరం కలగకుండా ప్రత్యక్ష సాక్ష్యంగా వీడియో క్యాసెట్ ప్రదర్శించి హంతకుడు స్వయంగా తన నేరాన్ని ఒప్పుకున్న వైనాన్ని పరిశీలించిన మీదట నిందితుడిగా జైలు శిక్ష అనుభవిస్తున్న సత్యప్రసాద్ను నిర్దోషిగా తీర్మానించి విడుదల చేయడమైనది. నేరస్తులు తిరుమలరావు జగన్లకు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఇదిగో డబ్బు. దేనికి నాన్న ఇంత డబ్బు? రాజా కోసం అమ్మా. రాజుకి డబ్బు ఎందుకు? మరి ఎందుకింత శ్రమపడ్డాడు పాపం? ఎక్కడో అడవిలో ఉన్న అడవి మనిషి పట్నంలో ప్రవేశించి ఎన్నో కష్టాలకు వచ్చి నేను నిర్దోషిని నిరూపించి నా మంచిని సంపాదించి నాకు అల్లుడై నా ఆస్తి సర్వస్వం సొంతం చేసుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు కదమ్మా పాపం. చేతులతో ఎలా పంపిస్తాం? అందుకని డబ్బిచ్చి పంపిస్తారా? మీరన్నట్టు రాజా అడవి మనిషి, డబ్బు విలువ తెలియదు. మనిషి విలువ, మనసు విలువ మాత్రమే తెలుసు. నా కోసం, నా మీద ప్రేమతో ఇంత శ్రమ తీసుకున్నాడే గాని ఈ డబ్బు కోసం కాదు నాన్న. ప్రపంచం నీకు తెలియదమ్మా. ప్రేమలు, మమకారాలు ఇవన్నీ డబ్బు చుట్టూ ప్రదర్శన చేసే ఉపగ్రహాలు. ఒక అడవి మనిషి కన్నబిడ్డను కట్టబెట్టి గొంతు కోసే కసాయివాడు కాదమ్మా నీ తండ్రి. కేవలం డబ్బు కోసమే నీ మీద కన్నేశాడు. నాకు సహాయం చేసినట్టు నటించాడంతే. రమ్మను, ఈ డబ్బు తీసుకుని పొమ్మను. మరోసారి పట్నంలో అడుగు పెట్టాల్సిన అవసరం రానంత డబ్బిచ్చి పంపిస్తాను. దాంతో పేడ వెనగడైపోతుంది. ఎక్కడా రాజా? ఇవన్నీ మీ అమ్మగారికి అప్పచెప్పే. ఇది కూడా ఇచ్చేసే. జీ సార్.
నమస్తే సార్. ఆగు నాన్న, డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారే నువ్వు రాజా డబ్బు కోసం నిన్ను కాపాడాడంటున్నావా? చాలు, ఒక మంచి మనిషి ప్రేమకు విలువ కట్టాలని ప్రయత్నించి మామూలు తండ్రికి కూతురుగా బ్రతికే కన్నా ఆ మంచి మనిషి కోరుకున్న ఇల్లాలుగా అడవిలోనే అతనితోనే బ్రతుకుతాను. నీకు డబ్బే కదా ముఖ్యం. ఈ డబ్బుతో నువ్వు ఉట్టి కట్టుకుని ఊరేగునన్నా. రాజా నాకు కావాలి, రాజాకి నేను కావాలి. మా ఇద్దరికి నీ డబ్బుతో పని లేదు, నీతో నువ్వు పని లేదు. అడవిలో స్వేచ్ఛగా జీవిస్తావు. నీ ఆశీర్వాదం కూడా మాకు అక్కర్లేదు. గుడ్ బై. అమ్మా, రాజా 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 ఎటు వెళ్ళారు? అటు వెళ్ళారమ్మా. జోల కొట్టాలమ్మో తెర చాటుగా పువ్వులో తేనెలే నాకిచ్చుకోరాదా తెచ్చిందిరా జాజుల దిండు నిశిలో చలి ఎండలే రగిలిన వేళ జోడు కట్టాలమ్మో జోల కొట్టాలమ్మో తెర చాటుగా పువ్వులో తేనెలే నాకిచ్చుకోరాదా Thank you.